టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకైతే రానున్న విషయం మన అందరికీ తెలుసు. మరి కాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ జనవరి 10వ తేదీన విడుదలైతే కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ నేడైతే ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఆ ఈవెంట్లో రామ్ చరణ్ స్పీచ్ ఇవ్వకుండా ఇంట్రెస్టింగ్గా క్వశ్చన్కు ఆన్సర్ ఇచ్చారు. శంకర్ గారు ఏ విషయంలో అన్ప్రెడిక్టబుల్ అని యాంకర్ సుమ అడగ్గా ఆయన అద్భుతమైన సినిమాలు తీసే విషయంలో ప్రెడిక్టబుల్. రాజమౌళి గారు ఆయనతో ఓపిక్గా పనిచేయమని ట్రైనింగ్ ఇచ్చారు. ఇది నాకెంతో హెల్ప్ అయింది. సాంగ్స్ అంటారా, మీ ఊహలకు మించి ఉంటాయి. ఆయనతో నాకు చాలా బ్యూటిఫుల్ జర్నీ. బ్రెయిన్ ఇంట్లో పెట్టి వెళ్ళి మేకప్ వేసుకోవడమే అని చెప్పారు. సుకుమార్, రాజమౌళి, ఇప్పుడు శంకర్ వీళ్లతో పనిచేయడం ఎలా ఉంటుంది అని అడగ్గా నేను చాలా అదృష్టవంతుడిని. సుకుమార్, రాజమౌళి, శంకర్ గారులతో పనిచేసే అవకాశం వచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. ఒక్కొక్కరితో 2-3 ఏళ్ళు వర్క్ చేశాను. ఆ సమయంలో ఎంతో నేర్చుకున్నాను అని తెలిపారు. రాజమౌళి, శంకర్లో ఎవరు టాస్క్ మాస్టర్ అని అడగ్గా ఇద్దరు టాస్క్ మాస్టర్సే అని చెప్పుకొచ్చారు చరణ్. ఇద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పారు. స్క్రీన్ వెనుక ఇద్దరు మంచి మోటివేటర్స్ అని కూడా పేర్కొన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్లో ఫ్రీడమ్ ఇస్తారని చెప్పుకొచ్చారు. ఇక జక్కన్న, శంకర్లో ఎవరిని క్వశ్చన్ చేయడం ఈజీ అని అడగ్గా అసలు ఇద్దరూ కాదు అని తెలిపారు రామ్ చరణ్. జక్కన్న, శంకర్ వీరిద్దరిలో ఎవరిని కన్విన్స్ చేయడం ఈజీ అని అడగ్గా అసలు ఇద్దరూ కానే కాదు అని తెలిపారు రామ్ చరణ్. ఇద్దరు బ్యూటిఫుల్ పర్సన్స్ అని చెప్పారు. చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద నటుడి వరకు అందరితోనూ ఓపెన్గా ఉంటారని అన్నారు. ఓపెన్గా ఏమైనా అభిప్రాయం చెబితే నచ్చితే ఖచ్చితంగా తీసుకుంటారని తెలిపారు. షెడ్యూల్లో డోప్ మూమెంట్ ఏంటి అని అడగ్గా మనసు పెట్టి పని చేయాలని డిసైడ్ అయ్యానని తెలిపారు. టైం వదులుకున్నానని చెప్పారు. ఐపీఎస్ అధికారి పాత్ర కోసం మదురై ఎంపీ వెంకటేషన్తో శంకర్ కొన్ని సీన్స్ రాయించారని పేర్కొన్నారు. ఆయనకు మంచి టాలెంట్ ఉందని చెప్పారు. అనేక విషయాలను తెలుసుకున్నానని వెల్లడించారు. రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఎప్పుడు రానుందని అడగ్గా కోవిడ్ ఏం లేకపోతే ఏడాదిన్నరలో వస్తుందని రామ్ చరణ్ తెలిపారు. ఎవరు వర్రీ అవ్వక్కర్లేదని చెప్పుకొచ్చారు. గేమ్ చేంజర్లోని ప్రతి సీన్ కోసం అంత కష్టపడ్డారని కొనియాడారు. అందరికీ ధన్యవాదాలు చెబుతూ సినిమాకు పిల్లర్స్ లాంటి వాళ్ళని అన్నారు.